రాజస వెనుక ఇంత కుట్ర. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజస మూవీకి నెగటివ్ టాక్ రావడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. సినిమా కథనం స్క్రీన్ ప్లేపై నిరాశ వ్యక్తం చేస్తూ దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. వారిద్దరూ కావాలనే ప్రభాస్ ను నమ్మించి మోసం చేశారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి సినిమా నిలబడాలనే ఉద్దేశంతోనే రాజసభను నిర్లక్ష్యంగా తీర్చిదిద్దారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజస ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో మిక్స్డ్ రెస్పాన్స్ ఎదుర్కొంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో తొలిసారి హారర్ ఫ్యాంటసీ కామెడీ జోనర్ లో నటించడంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్లతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత కథనం, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, నిడివి వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఓవర్సీస్ రివ్యూలు మొదలుకొని లోకల్ థియేటర్ల టాక్ వరకు మిక్స్డ్ నుంచి నెగిటివ్ అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నెగిటివ్ టాక్ ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్రమంలో అభిమానుల ఆగ్రహం దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పై మళ్లిందే. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ను నమ్మించి మోసం చేశారు అంటూ మండిపడిపోతున్నారు. సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ కు ప్రధాన కారణం బలహీనమైన స్క్రీన్ ప్లే, అనవసరమైన సన్నివేశాలని చెబుతూ ఈ బాధ్యత మొత్తం దర్శకుడు, ప్రొడ్యూసర్దేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది అభిమానులైతే వీరిద్దరిని మెగా ఫ్యామిలీ కోవర్డ్స్ గా అభివర్ణిస్తూ కావాలని ప్రభాస్ సినిమాను డ్యామేజ్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు అడ్డు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ది రాజా సాబ్ను నిర్లక్ష్యంగా తెరకెక్కించారంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి రేసులో చిరంజీవి సినిమా నిలబడాలంటే ప్రభాస్ సినిమా బలహీనంగా ఉండాలని ముందే ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రాజా సాబ్ కు నెగిటివ్ టాక్ రావడంతో మారుతి, ఎస్కేఎన్ మెగా క్యాంప్ లో సంబరాలు చేసుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ అభిమానుల ఆవేశంతో వచ్చిన ఆరోపణలే తప్ప వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే దానికి కారణాలు కథ, కథనం, టెక్నికల్ అంశాల్లో లోపాలేనని, దానిని వ్యక్తిగత కుట్రగా చూడటం సరికాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రభాస్ అభిమానుల నిరాశ, ఆగ్రహం సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఇమేజ్ కు నష్టం జరిగిందన్న భావనతోనే వారు ఈ స్థాయిలో స్పందిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ది రాజాసాబ్ నెగిటివ్ టాక్ ఇప్పుడు కేవలం సినిమా రివ్యూల వరకే పరిమితం కాకుండా అభిమానుల మధ్య వాగ్వాదాలు, ఆరోపణలకు దారితీసింది. ఇంత రచ్చ జరుగుతుంటే డైరెక్టర్ మారుతి మాత్రం ఈ సినిమా హిట్ అన్నట్టుగా మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింత కోపం తెప్పిస్తోంది. రాజసభ వెనుక ఇంత కుట్ర. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజస మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. సినిమా కథనం, స్క్రీన్ ప్లేపై నిరాశ వ్యక్తం చేస్తూ దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. వారిద్దరూ కావాలనే ప్రభాస్ ను నమ్మించి మోసం చేశారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి సినిమా నిలబడాలనే ఉద్దేశంతోనే రాజసభను నిర్లక్ష్యంగా తీర్చిదిద్దారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజస ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో మిక్స్డ్ రెస్పాన్స్ ఎదుర్కొంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో తొలిసారి హారర్ ఫ్యాంటసీ కామెడీ జోనర్ లో నటించడంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్లతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత కథనం, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, నిడివి వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఓవర్సీస్ రివ్యూలు మొదలుకొని లోకల్ థియేటర్ల టాక్ వరకు మిక్స్డ్ నుంచి నెగిటివ్ అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నెగిటివ్ టాక్ ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్రమంలో అభిమానుల ఆగ్రహం దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పై మళ్లిందే. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ను నమ్మించి మోసం చేశారు అంటూ మండిపడిపోతున్నారు. సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ కు ప్రధాన కారణం బలహీనమైన స్క్రీన్ ప్లే, అనవసరమైన సన్నివేశాలని చెబుతూ ఈ బాధ్యత మొత్తం దర్శకుడు, ప్రొడ్యూసర్దేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది అభిమానులైతే వీరిద్దరిని మెగా ఫ్యామిలీ కోవర్డ్స్ గా అభివర్ణిస్తూ కావాలని ప్రభాస్ సినిమాను డ్యామేజ్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు అడ్డు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ది రాజా సాబ్ను నిర్లక్ష్యంగా తెరకెక్కించారంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆరోపణలు
ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి రేసులో చిరంజీవి సినిమా నిలబడాలంటే ప్రభాస్ సినిమా బలహీనంగా ఉండాలని ముందే ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ కు నెగిటివ్ టాక్ రావడంతో మారుతి ఎస్కేఎన్ మెగా క్యాంప్ లో సంబరాలు చేసుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ అభిమానుల ఆవేశంతో వచ్చిన ఆరోపణలే తప్ప వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే దానికి కారణాలు కథ, కథనం, టెక్నికల్ అంశాల్లో లోపాలేనని, దానిని వ్యక్తిగత కుట్రగా చూడటం సరికాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రభాస్ అభిమానుల నిరాశ, ఆగ్రహం సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఇమేజ్ కు నష్టం జరిగిందన్న భావనతోనే వారు ఈ స్థాయిలో స్పందిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ఇది రాజాసాబ్ నెగిటివ్ టాక్ ఇప్పుడు కేవలం సినిమా రివ్యూల వరకే పరిమితం కాకుండా అభిమానుల మధ్య వాగ్వాదాలు, ఆరోపణలకు దారితీసింది. ఇంత రచ్చ జరుగుతుంటే డైరెక్టర్ మారుతి మాత్రం ఈ సినిమా హిట్ అన్నట్టుగా మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేయటం ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింత కోపం తెప్పిస్తోంది.